ఆ కత్తిలు పట్టిన ఆ చేతితో ఈరోజు బైబిల్ని కూడా పట్టుకున్నాను. ఆ గంగే కలుస్తున్న ఆ చేతులతోనే నేను ఈరోజు మంచిగా దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. ఆ మందు బాటలు పట్టుకున్న ఈ చేతితోనే ఈరోజు నేను వాక్యాన్ని చెప్తున్నాను. ఈ యొక్క బైబిల్ నేను ఒకరోజు ఏం చేశానంటే, ఒకప్పుడు నా దగ్గర కత్తి ఉండేది. ఆ కత్తిని నేను ఎలా పెట్టుకొని చేశాను. ఎందుకు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మీ అందరికి తెలుసు కదా, సిగరెట్ కాలిస్తే గంజాయి కాలిస్తే ఎలాగుంటారో, తాగితే ఎలాగుంటారో మీకు తెలుసు కదా. పాడైపోయిన బ్రతుకమ్మ, మంచి బ్రతుకు. సాక్ష్యం అంటే అన్న, నేను పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీలో, ఒక సేవకుని కుటుంబంలో పుట్టానన్న. దేవుడు మన అందరికి తెలుసు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే ఎలా ఉంటుంది అన్నది, క్రిస్టియన్ సేవకుల కుటుంబంలో పుడితే ఎలా ఉంటుంది అన్నది మీ అందరికి తెలుసు. ఎందుకంటే సేవకుల పిల్లలందరూ పరిచర్లో కాంగ్ కొడుతూ, కీబోర్డ్ వాయిస్తూ, లేదంటే ఆరాధన నడిపిస్తూ ఈ విధంగా ఉంటారు. అలాగే నేను పుట్టిన దగ్గర నుండి 2018 వరకు ఫుల్గా మా డాడీకి మా మమ్మీకి ఫుల్ సపోర్ట్ చేశాను. వాళ్ళు పరిచర్యలో ఏదైతే కాంగ్ కావచ్చు, లేదంటే ఆరాధన కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా ఏ పరిచర్యలోనైనా వారికి సపోర్ట్ చేసి వచ్చాను. ఎప్పుడైతే 2018 వచ్చిందో నా యొక్క అలవాట్లు మార్చుకున్నాను, నా స్నేహితులు మార్చుకున్నాను. చూడండి, మనం తిరిగే వాళ్ళని బట్టే కదా మనం పాడైపోతాం. అలాగే నా తిరుగుడు ఏమైందంటే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇంకోటి, పలానా వారు నన్ను నాశనం చేశారు, పలానా వారు నన్ను మోసం చేశారు అని చెప్పే కన్నా, నా చేతులారా నా జీవితాన్ని నేను మోసం చేసుకొని నా చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్గా నేను చేసిన ప్రతి పాపానికి దేవుణ్ణి అడుగుతూ ఉంటాను ప్రతి క్షణం, అయ్యా నన్ను క్షమించని. ఎందుకు అడుగుతున్నానంటే కారణం ఏంటంటే, నా పాత జీవితాన్ని నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అంత బ్లాక్ ఏం లే. అందుకని చెప్పేసి ఎప్పుడు దేవుని దగ్గర చెప్తూ ఉంటాను, అయ్యా నువ్వు నన్ను రక్షించిన విధానం బట్టి వందనాలు అని చెప్పేసి. అయితే 2018లో ఏం జరిగిందని నువ్వు నన్ను ప్రశ్న అడిగితే కనుక నేను చెప్తాను ఏంటంటే, మీరందరూ అలవాట్లోనే మీరు ఆత్మీయ జీవితంలో ఎలాగైతే ఎదుగుతారో, నేను కూడా ఏంటంటే లోకపు జీవితంలో ఒక్కొక్క స్టెప్కి నేను ఎదుర్కోవడం జరిగింది. అంటే మీరు ఆత్మీయ జీవితం అంటే ప్రార్థన, వాక్యం, బాప్తిసం, ఉపవాసం, ఈ విధంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే నా లైఫ్లో కూడా ఒక ప్రాసెస్ ఉంది. డైరెక్ట్గా వెళ్ళి నేను బురదలో పడిపోలే, పాపంలో పడిపోలే, లోకంలో తిరిగేలే. నాకేంటంటే ఫస్ట్ అలవాటు ఏంటంటే, ఒక డిలక్స్ ప్యాకెట్ అనే ఒక నేను అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాను. డిలక్స్ ఇప్పుడు ఏదో కనిపించదు, కానీ ఒక 10 సంవత్సరాల బ్యాక్కి వెళ్ళి మనం చూస్తే ఆ ప్యాకెట్లు నాతో పాటు ఉన్న స్నేహితులు వేసుకోవడం, నేను కూడా వేసుకోవడం, నార్మల్గా స్టైల్కి మనం ఎలాగ వేసుకుంటాం అలాగే ఏంటంటే నోట్లో వేసుకోవడం మొదలుపెట్టాను. ఒక దినాన మా నాన్నగారు చూశారు, ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు అని చెప్పి నన్ను ప్రశ్న అడిగితే నేనేం చెప్పానంటే, లేదు నాన్నగారు నేను మామూలుగా వేసుకుంటున్నానులే అని చెప్పేసి అంటే, అప్పుడు నుండి కొన్ని రోజులు వేయడం మానేశాను. తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏమైందంటే, నా స్కూల్ బ్యాగ్ ఉంటుందిగా, నా స్కూల్ బ్యాగ్లో కూడా నేను క్యారీ చేసి స్కూల్కి తీసుకెళ్ళేవాడిని అదే ప్యాకెట్స్ని. ఒక దినాన నా ప్రిన్సిపల్ అడిగాడు, ఏంటి అబ్బాయి నువ్వేంటి ఇవన్నీ క్యారీ చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగితే నేను చెప్పింది ఏంటంటే, ఎదురు సమాధానం చెప్పలేముగా టీచర్స్కి, సైలెన్స్ కొన్నా. అప్పుడు నా పేరెంట్స్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి అప్పటి నుండి కొంచెం స్లో అయ్యాను. ఇంకా ఒకటి ఏంటంటే, మీ ఆత్మీయ జీవితంలో ఫస్ట్ ప్రార్థన అన్నానుగా, అలాగే నేను అలవాట్లలో నా ఫస్ట్ అలవాటు ఏంటంటే డిలక్స్. తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉండగా నా స్నేహితులు సిగరెట్లు కాల్చడం, అలాగే నేను కూడా సిగరెట్లు కాల్చడం, నాకు అలవాట్లు ఏంటంటూ లేకుండా ఇంకా సిగరెట్లు ఫుల్గా కాల్చుతూ ఉండేవాడిని. డైలీ లేదన్నా ఒక 3 పెట్టెలు 4 పెట్టెలు సిగరెట్ పెట్టెలు కాల్చేవాడిని. మనందరికీ తెలుసు సిగరెట్ పెట్టె మీద ఒక సింబల్ ఉంటుంది, ఇదంతా పోద్రా అని చెప్పి. పోతుందని తెలిసి కూడా మనిషి ఏం చేస్తాడంటే కాలుస్తాడు. అలాగే నా విషయంలో కూడా నాకు తెలిసి కూడా నేను ఏం చేశానంటే చూసి కూడా కాల్చడం, ఇంకా నేను ఎంజాయ్ చేయడం జరిగింది. మీకు దోలాబి అనే ఒక పేరు ఉంది, ఎట్లా వచ్చింది ఆ పేరు? నాకు దోలాబి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నేను చేసే శాస్త్రాలు అటువంటివి. అంటే ఇప్పుడు మా నాన్నగారు నాకు బండి కొన్నారు. మీరు బండి అయితే ఎలా తోలుతారు, సరిగా కూర్చొని తోలుతారు, నేను నించొని తోలుతాను. ఇంకా ఆ బండిని అంటే స్కిడ్లు, ఇంకా మీకు చెప్పాలంటే నాకు ఇష్టం వచ్చినట్టే తోలేవాడిని బండిని. నాదంతా బండి అంతా గూను ఉంచడం, లైక్ మీరు చూస్తున్నట్టయితే ప్రజెంట్ యవనస్తులు ఎలా తోలుతారో, లేదంటే ఫ్రంట్ చక్రాన్ని పైకి లేపడం, లైక్ ఇవన్నీ చేసేవాడిని. ఇంకోటి ఏంటంటే, మీరు అందరూ ఒక్కొక్క సిగరెట్ కాల్స్తారుగా, నేను 4 సిగరెట్లు పెట్టుకుని కాల్చేవాడిని ఒకటే టైంలో.
ఇవి ఇలాంటివి చేస్తే అంటే ఇదే కాదు, అమ్మాయిలు బండి మీద వెళ్తుండగా వాళ్ళని గెలకడం అని, వాళ్ళకి డైలాగులు వేయడం అని, మనం చేసే క్రియలు చాలా దారుణంగా ఉండేవి. దానివల్ల ఏంటంటే నా పేరు డైరెక్ట్గా అభి అంటే దోల అభి అని వచ్చేలే. నా పేరు రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే, నా పేరు నేను క్రిస్టియన్నే. మా నాన్నగారు నాకు మంచి పేరు పెట్టారు. ఇస్రాయేల్ ప్రజలకి మంచి నాయకుడు పేరు పెట్టారు. నా పేరు మోజేస్. అయితే నాకు నచ్చినట్టు మంచి పేరు అది. కానీ పబ్లిక్ ఏం చేస్తుందంటే, అరే మోజేస్ అంటే ఏంటంటే అది క్రిస్టియన్ నేమ్గా, మనల్ని అలీలి బ్యాచ్ ఇలా పిలిచేవారు. నాకు ఏదో హార్ట్ ఫీల్ అయ్యేవాడిని. అయితే దానివల్ల ఏంటంటే నేను నిక్ నేమ్ కింద పెట్టుకున్నాను అబ్బి అని. అబ్బి అనే పేరుకి మా వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్ ఒకటి తగిలించారు నేను చేసిన శాస్త్రలకి అన్నిటికీ, దోల అబ్బి అని. ఈ శాస్త్రలు ఏంటంటే పక్కా లోకల్లో ఉండేవాడిని. నా హెయిర్ స్టైల్ కాకపోవచ్చు, లేదంటే నా కలర్స్ స్ట్రైకింగ్ చేసుకోవడం, లేదంటే కలర్లు వేసుకోవడం, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. అది రీజన్ నాకు ఆ విధంగా నాకు పేరు పెట్టడానికి కారణం. ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ చేయటానికి బయట ఎవరైనా ప్రోత్సహించేవాళ్ళ స్నేహితులు? ఇప్పుడు ప్రతి ఒక్కడు వెనకల్లా తప్పు చేయడానికి ప్రోత్సహిస్తాడంటే ఒక విషయం తెలియజేస్తాను అన్న. అంటే వాడు సిగరెట్ కొంటాడేమో కానీ సిగరెట్ నోటి దగ్గర పెట్టి కాల్చరా అన్నాడుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు కొనేవారు, కాల్చేవాళ్ళం, అందరూ టుగెదర్ అందరం కాల్చడం ఇవన్నీ చేసేవాళ్ళం. నా స్నేహితులు పాడు చేశారని నేను ఇప్పటికీ చెప్పను, ఎందుకంటే నా చేతులారా నేను నాశనం చేసుకున్న జీవితం. కాబట్టి ఏంటంటే నేను నా స్నేహితులు ఎప్పుడైనా కొనడం కానీ ఆ విషయంలో అయితే ఓకే, మనీ విషయంలో సపోర్ట్ చేసేవారు. తాగడానికి కొనడం, మందు కొనడం, సిగరెట్లు కొనడం, గంజాయి కొనడం ఇవన్నిటికీ సపోర్ట్ చేశారు. కానీ ఏంటంటే వాళ్ళు వచ్చి నా దగ్గర నోట్లో పెట్టి కాల్చరా అని ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నేను విషయాన్ని తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహించారంటే నేను కొన్నిసార్లు ప్రోత్సహించడం కాదు, కొట్టడం కూడా జరిగింది. అప్పుడు దారిలో వెళ్తూ ఉంటారు, నించొని ఎవనొస్తుడో ఏదో ముసలోడు ఎవడో వెళ్తూ ఉంటాడు రాత్రి 12 గంటలకి, వాడిని తల పాలు కొట్టేసి మొత్తం ఫోను వాడి దగ్గర ఉన్న మొత్తం లాగేసుకుంటే ఏముంటుంది చెప్పు? ప్రోత్సహించిందా లేదా నాకు నేను చేసుకుందా? నాకు నేను చేసుకునేగా. అయితే నేనేం చేశానంటే ఎంతో మందిని తలలు పాలు కొట్టడం, ఎన్నో రాత్రులు. నాకంటూ పేరు రావడానికి కారణం ఏంటంటే నేను శాస్త్రాలు బట్టి నాకు పేర్లు ఇచ్చారు. నన్ను ఏంటంటే అలీలియా బ్యాచ్ అన్నవాళ్ళు ఇప్పుడు నన్ను ఏమనేవారు తెలుసా? ఎప్పుడైతే లోకంలో పడిపోయానో నన్ను అందరూ వీడు గంజాయి కాల్చోడు, తాగుబోతాడు, దోలబి ఇలా పిలిచేవారు. అంటే ఫిరిచోల్గా ఉన్న వాళ్ళకి వీళ్ళు ఆత్మీయంగా ఉన్నారని మంచిగా పిలుస్తారుగా, అలా నన్ను పిలిచేవారు కాదు, వేరే విధంగా నన్ను పిలిచేవారు. ఇది రీజన్ అన్న. ఓకే, అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నాను అని చెప్పి మీరే అంటారు. అవునండి. ఓకే, అది మీకు అనిపించేటప్పుడు నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను అనిపించేదా? అన్న ఒక మాట చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పానుగా, మందు బాటిల్ మీద ఉంటది నన్ను త్రాగొద్దురా, తాగితే నువ్వు ఆరోగ్యానికి హానికరమా అని చెప్పేసి ఉంటది. కానీ ఏం చేస్తున్నావు చూసుకోవడం తాగేట్లే. అలా ఏంటంటే తెలుసు పాపం అని తెలుసు, అది ఇది రైట్ రాంగ్ అన్నది అందరికీ తెలుసు. మాక్సిమం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇది రైటా అది రాంగా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారు ఆదములకి ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దు అన్నాడు. వాళ్ళకి చెప్పేశాడు ముందుగానే, తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. అలా ఏంటంటే మనం కూడా నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు, ఇది రైట్ అది రాంగ్, నేను పాస్టర్ గారు కొడుకుని ఇలా ఉండాలి అని నాకు తెలుసు కూడా నేను ఏం చేశానంటే నాకు ఇష్టానుసారంగా నేను తిరిగాను. ఓకే రైట్. ఇప్పుడు పాస్టర్ గారు ఈ సబ్జెక్ట్ వద్దాం. పాస్టర్ గారు కొడుకు అని తెలిసి కూడా మీరు ముందు తాగడానికి ఇష్టపడ్డారు అంటే ఇప్పుడు మీ నాన్నగారు పరువు రోడ్డు మీద పోద్ది ఈ ఆలోచనలు ఏవి రాలేదు? ఒకటన్నా, పాస్టర్ గారు కొడుకులు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కరెక్ట్ పర్సన్స్ కాదన్న. ఎందుకని ఈ ముఖాముఖిగా చెప్తున్నాను, ఎందుకు ఇంత డేర్ గా ఎందుకు చెప్తున్నానంటే పాస్టర్ సన్స్ నిజంగానే కరెక్ట్ వేలో లేరు. అందరూ అనేది నేను అనలేను, కొంతవరకు మన పాస్టర్ సన్స్ లో చాలా మంది, అందరూ కాదు కొంతమంది ఎందుకంటే కొంతమంది దేవుని సేవకుల పిల్లలు వారు ఏంటంటే ఆలోచించట్లేదు, తల్లిదండ్రులు చేస్తున్న సేవను ఆలోచించట్లేదు, పరిచర్యని ఆలోచించట్లేదు. ఒకసారి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఎందుకంటే మా నాన్నగారిని రోడ్డు మీద అమ్మ నుండి నాన్న వరకు తిట్టేవాడిని అన్న. ఇప్పుడు పాస్టర్ల ముందే తిట్టేవాడిని, నువ్వు నన్ను ఎందుకు కన్నవరా అన్న రోజులు కూడా ఉన్నాయి. మా నాన్నని ఏం చేయాలో చెప్పలేము, రాయిలెట్టి ఇసుని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన్ని అంటే వాల్యూ లేకుండా చేశాను. ఇప్పుడు గంజాయి కాలుతున్నాడు, ఇప్పుడు నేను గంజాయి కాలుతున్నాను, మా నాన్నకి ఏమైనా మెడలు ఎత్తారనుకున్నాం ఏంటి? ఏమి ఎవరన్నా ఒకటి, నా వల్ల ఏంటంటే యేసుక్రీస్తు వారికి, నన్ను సృష్టించిన నా తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరు. నా వల్ల ఇంకోటి ఏంటంటే నా వల్ల నా తల్లిదండ్రులు కూడా చాలా చెడ్డ పేరు. ఇంకోటి ఏంటంటే నా వల్ల నా రిలేటివ్స్కి, నా చుట్టాలకి, నా ఫ్రెండ్స్కి అందరికీ చెడ్డ పేరు. నాకులటోడు పుట్టకూడదు.
ఒకవేళ ఇలాంటోడు పుట్టాడు అనుకున్నా, ఎందుకు సమాజం ఎవరు యాక్సెప్ట్ చేయరన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గంజే కాలుతాడు, నపంసకురాలతో తిరుగుతాడు, లేదంటే సిగరెట్లు కాలుస్తాడు ఎక్కడ పబ్లిక్ ముందు, లేదంటే చర్చిల ముందు. ఇలా చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? ఇప్పుడు పాస్ట్ గార్ల ముందే నేను మా నాన్న తిట్టానని నువ్వు అర్థం చేసుకో. నేను ప్రేయర్ జరుగుతుంటే మా ఇంటి ముందే ఒక ఒక ర్యాలీ అంటే సువార్త వెళ్తుంటే వాళ్ళ మీద రాయలు ఇసిరాను. చెప్తున్నాను అంటే పౌలు గారు ఎలాగైతే హింసకుణ్ణి దూషకుణ్ణి అలా అంటాడో, నేను కూడా లైక్ దాట్. నేను హింసకుణ్ణి దూషకుణ్ణి హానికరుణ్ణి నేను అలాగే చేశాను. క్రియలన్నీ నేను అలాగే చేశాను, ఎవ్వరికి భయపడలే. ఎందుకంటే ఆ తాగిన మొత్తేమో అలా చేసింది నన్ను. తాగిన గంజే కావచ్చు, లేదంటే ఇండిసెన్స్ కావచ్చు, లేదంటే సిగరెట్స్ కావచ్చు, లేదంటే టానిక్స్ కావచ్చు, ఇవేదైనా కానీ నేను వాడిన ప్రతి డ్రగ్ ఏం చేసిందంటే నన్ను లోకంలో పడేసింది. అంటే విక్రింతల పాలు చేస్తుంది. మందు ఏం చేస్తుంది అంటే విక్రింతల పాలు చేస్తుంది అంట. నన్ను విక్రింతల పాలు చేసింది. అంటే నేను కొన్ని రోజులు ఏం చేశానంటే తాగడం వల్ల అన్రెస్పెక్ట్ఫుల్గా మన డ్రెస్సెస్ లేకుండా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ గొడవ జరిగింది అనుకున్నా మన ఇంటి దగ్గరే, మన సిచ్యువేషన్లో మన ఇంటి దగ్గర గొడవ జరిగితే నువ్వేం చేస్తావు? తాగినోడిని అయితే 5 అయితే కంట్రోల్ చేయగలరా? నన్ను కంట్రోల్ చేయలేరు. మరి 5 కాదుగా 30 మంది వచ్చినా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే అంత దులిపేస్తూ ఉంటాను. మొత్తం ఎక్కిందా మొత్తే నా ప్రపంచం అనుకుంటాను. మొత్తం లేని రోజు లేదన్నా. నేను ఈ 6 సంవత్సరాలు నాకు ఇష్టం వచ్చినట్టు మొత్తం తాగాను. గంజే ఏంటంటే నేను తాగలేని మందు అంటూ లేదు, తాగని బ్రాండ్ అంటూ లేదు, అన్నీ తీసుకున్నాను. అయితే నన్ను ఆప్ చేయడానికి మా వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? కాలు చేతులు కట్టేసి ఫుల్గా దగ్గర కట్టేసి ఎత్తుకొని తీసుకెళ్లేవారు ఇంట్లోకి. అంటే మనిషిని అలా ఉండేవాడిని, అలా చేసేవాడిని అవతల వాళ్ళని. కారణం అది. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మీ తండ్రి గారు ఒక పాస్టర్ అని చెప్పారు. మీ తండ్రి గారితో ఎవరైనా సరే ముందు మీ పిల్లగాడికి చెప్పుకోవయ్యా మాకు తర్వాత జీవిత వాక్యం అని ఎవరైనా సరే ప్రజలు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి? అయ్యో బాబోయ్, నిజంగా మా నాన్నగారు మహానుభావుడు అండి. నిజం చెప్పాలంటే మా నాన్నగారు మా అమ్మగారు అసలు మా తల్లిదండ్రులు పుట్టడం అదృష్టం అనాలి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నా వల్ల చాలా సఫర్ అయ్యారు. ఏంటంటే ఎక్కడ పడితే ఏంటి మా సొంత చుట్టాలే నీ కొడుకు చెప్పుకోరా అన్నారు. అలాగేనే కాదు, మా సొంత బిలీవర్సే మీ అబ్బాయికి చెప్పుకోవయ్యా అన్న రోజులు ఉన్నాయి. అదే కాదు, పాస్టర్ల దగ్గర నీ కొడుకు చెప్పుకోవయ్యా అన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే పాస్టర్లను కూడా వదిలిన రోజులు లేవు. ప్రార్థన జరిగితే పాస్టర్లను కూడా కింద నుండి పైకి ఇచ్చేసామండి. అంటే నాది అలా ఉండేది, నా సిచ్యువేషన్ అలా ఉండేది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారిని విక్రింతలు పాలు చేశాను. అసలు చెప్పాలంటే మా నాన్నగారు నిజంగానే మా నాన్నగారు నా విషయంలో ఎంత బాధపడ్డారంటే అంత బాధ పెట్టాను అన్న చాలా విషయంలో. ఎందుకంటే ఎట్లా స్పందించేవాళ్ళు నీ పట్ల? ఇప్పుడు వాళ్ళు నన్ను ఒకవేళ అంటే తాగేశాడు కదా అని చెప్పేసి వదిలేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది గంజి కాలుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్పేసి వదిలేలే. వీడొద్దు నాకు అని చెప్పేసి వదిలే. కన్నారు కాబట్టి వాళ్ళు భరించారు నన్ను. నా ఇంట్లో వాళ్ళు, మా అక్క కావచ్చు, మా చెల్లెళ్ళు కావచ్చు, లేదంటే మా ఇంట్లో మా తమ్ముడు కావచ్చు, మా మమ్మీ కావచ్చు, మా డాడీ కావచ్చు, ఎవరైనా కానీ నన్ను భరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంటే వాళ్ళు దేవుళ్ళు ఉన్నందుకేమో నన్ను భరించారేమో అని నేను ఒకటే మాట చెప్తాను. ఎందుకంటే అలా నాకులట్టు కొడుకు ఒకడు ఉన్నాడు ఇంకో, ఇంటికి 2 ముక్కలు అయిపోతాయి నీళ్ళు. నాకులడ్డు ఇంకోటి ఉన్నాడు ఇంకో, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి చచ్చిపోతారు. ఇంకోటి ఏంటంటే నాకులడ్డు ఇంకోటి ఉన్నాడు ఇంకో, పరిచర్లు వదిలేసి సేవలు వదిలేసి పరిగెడతారు ఇక్కడ నుండి. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోకాలు వేసి ప్రార్థన చేసేవారు. 40 రాత్రులు 40 పగలు మా అమ్మ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసేది. మా అమ్మ తాపి పనికి వెళ్తూ మా అమ్మ ఉపవాసం ఉండి, తాపి పనికి వెళ్తే హార్డ్ వర్క్ కదా, ఆ హార్డ్ వర్క్ లో మా అమ్మ ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేసేది. మా అమ్మ నా వల్లే పాడైపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది. నా వల్లే మా నాన్న చిన్న భిన్నం అయిపోయాడు. మా నాన్న మా ఇంట్లో ఎవ్వరికి వేలేకుండా చేశాను. ఎక్కడికి వెళ్ళినా గొడవన్నా, ఎక్కడికి వెళ్ళినా రోజుకి ఒక గొడవ లేకపోతే నాకు లేదన్నా. ఇప్పుడు గొడవ ఆడుకుంటే ఏం చేస్తాం? మామూలుగా పోతాం. తాగినోడు ఎలా ఉంటాడో మీకు తెలిసిందే. కానీ నేను తాగితే కింద మీద చూసాడు ఇంకో ఎవడైనా నన్ను, వాడి కింద మీద చూసే అంత ఛాన్స్ నేను వాడికి పేల్ చేస్తాను నేను వాడిని. అలా చేసామండి. అంటే మాట్లాడడానికి ఎవరన్నా సెటిల్మెంట్కి పిలిచినా కానీ మామూలుగా మాట్లాడుతూనే చెయ్యి మొహం ముందుకు విసిరేస్తాను నేను. ఈ విధంగా తిరిగామండి. నిజం చెప్పాలంటే దేవుడు నన్ను రక్షించాడన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రీజన్. అది తర్వాత మీ తల్లిదండ్రి గారి యొక్క కష్టం ప్రార్థన, మా అమ్మ నాన్న ప్రార్థన అన్న. వాళ్ళు ప్రార్థన చేయకపోతే నేను లేనన్నా. ఏంటంటే ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన పాత నిబంధనలు చూసినట్టయితే మీ తల్లిదండ్రులకు మీరు సన్మానించమని ఉంటది. లైక్ అదే కొత్త నిబంధనలు కూడా కొన్నిసార్లు అదే వాక్య భాగాన్ని చూపిస్తూ ఉంటాడు. ఏంటంటే మీ తల్లిదండ్రులు మీరు సన్మానించండి, గౌరవం ఇవ్వండి అని చెప్తాడు. అంటే మీరు తాగేసి రండి, కొట్టండి అని చెప్పి అన్నాడు.
అంటే రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తాడు. అంటే ఆ విషయాన్ని నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నానో, అది ఒక మాట ఉంటది కీర్తనలు 119 ఒక మాట ఉంటది, యవనస్తుడంట దేవుని యొక్క వాక్యం ద్వారా తన యొక్క నడకలను నేర్చుకుంటాడంట, అంటే శుద్ధి చేసుకుంటాడంట. ఆ యొక్క నేనేం చేశానంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రెజెంట్ అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఎదరికి వెళ్తున్నాను. బిఫోర్ అయితే నాకు ఇష్టానుసారంగా నేను తిరిగాను అన్న. రైట్, ఓకే, ఒక చిన్న మాట. పాస్టర్ల కొడుకులందరూ కూడా ఈ రోజున తేడా అనేటువంటి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏదన్నా సందర్భాలు మీరు చూసినవి ఉన్నాయా? 1-2 సందర్భాలు. అయ్యో, పాస్టర్ కొడుకు నేనే కదా ఇప్పుడు జీవితంలో ఇప్పుడు లోకం మొత్తం అట్లా ఉందన్నటువంటి ఇప్పుడు ఒక ఎవరైతే పాస్టర్లు కొడుకులు ఉన్నారో వాళ్ళందరినీ నేను అంటలే. ఎందుకంటే కొంతమంది ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది లోకానుసారంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ కొంతమందిని స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఫుల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు కరెక్ట్ వేలో లేరన్న. ఇప్పుడు చాలా మంది పాస్టర్ సన్సే గంజాయి కాలుస్తారు, పాస్టర్ సన్సే 2-3 మెయింటైన్ చేస్తారు అమ్మాయిని, పాస్టర్ సన్సే వాడికి నచ్చినట్టే తిరుగుతాడు. నీకు కూడా చెప్పనా ఒక మాట, వాడి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి చెప్పు, ఎలా ఉండాలి చెప్పు పాస్టర్ కొడుకు అంటే, ఒక బుద్ధి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి విశ్వాసులకి. అలా ఉండం మనం, రివర్స్ మొత్తం రివర్స్ గా ఉంటది మనతో. అలా చేసాం మేము. అందుకే నా వరకే కాదు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకవేళ నన్ను ఎవరైనా ఖండిస్తే మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే మొత్తానికి అభినయ దర్శన్ సంఘటన బాగా గుర్తుపెట్టినట్టు. అభినయ దర్శన్ అనే కాదు కానీ పబ్లిక్ చాలా దారుణంగా ఉంది. ఆయన కోసం మనం మాట్లాడకూడదు. అభినయ దర్శన్ గారు ఆయనది వేరేవే. మనం ఏంటంటే మనము దేవునిలో వెదకబడుతున్నాం కదా. ఇప్పుడు చాలా మంది సేవకుల పిల్లలు మీరు చూసా ఉంటారులే, నన్ను ఒకనే కాదు, చాలా మంది సేవకుల పిల్లలు ఎలా ఉన్నారు మీకు కూడా తెలుసు. అది ఓపెన్ గా నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు బాధపడిపోతారు. అదేనా అంటే వాళ్ళని అంటే పేర్లు పెట్టి చెప్పేయగలం మనం, ఇలా ఉన్నారు అని చెప్పేసి చెప్పేయగలం. కానీ అసలు నేను అలాగైతే ఓపెన్ గా అయితే చెప్పను. కానీ నాకు తెలిసిన సేవకుల పిల్లల్లో చాలా మంది ఈ ఫోన్ అనే ఒక ఫోన్ ద్వారా చాలా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికి ఇచ్చేది ఏంటంటే హెచ్చరిక, మీరు ఒక మాట ఉంటది, మనము కీర్తనలు 119లో కీర్తనలు 39లో క్షమించండి కట్ చేసుకోవాలి, కీర్తనలు 139లో ఒక మాట ఉంటది 2వ అధ్యాయంలో, నువ్వు కూర్చుండుట నించుండుట ప్రతిదీ ఏం చేస్తున్నాడంట, అయినా నేను ఎరుగుదును పరిశోధన చేస్తున్నాడంట. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నది తెలియాలి ఫస్ట్. ఏంటంటే దేవుడికి తెలిసి అబ్బాయి నువ్వేం చేస్తున్నావు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనేంటంటే దేవుడు నాకు అన్ని తెలిసి కూడా నేను చేశాను. ఇప్పుడు నీకు తెలియజేస్తున్నావో తెలిసేస్తున్నావో నాకు అనవసరం. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో అవన్నిటికీ ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మనం చూసినట్టయితే మనం ఆనందించాలో సుఖించినా బాధించినా ఏం చేసినా కానీ యవన కాలంలో ప్రతి దానికి తీర్పు ఉందన్న యవనస్తులకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాస్టర్స్ అనవా నువ్వు యాక్టర్స్ అనవా అది పక్కన పెట్టు, దేవుడు మాత్రం నిన్ను కన్ఫర్మ్ గా ఖండిస్తాడు, నేను జడ్జిమెంట్ చేస్తాడు. అంటే నేను తీర్పు తీర్చట్లేదు కానీ దేవుడు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది ఒకటి మనం తెలుసుకోగలగాలి. దేవుడు మనల్ని పరిశోధన చేస్తున్నాడు అని మనకు తెలుసుకోవాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. మీ సాక్ష్యంలో ముందుకెళ్లే ముందు ఒక చిన్న మాట, ఇప్పుడు పాస్టర్ కుమారులు, దేవుని సేవకుని కుమారులు కొంతమంది, అంటే అందరూ కాదు, నా మాట కూడా అందరూ కాదు, కొంతమంది కొంత రాంగ్ వేలో ఉండవచ్చు. మీ సాక్ష్యం ద్వారా, మీరు కూడా ఒక పాస్టర్ గారి యొక్క కొడుకు, ఈ సాక్ష్యం ద్వారా ఏ రకంగా ఉండాలి అని చెప్పని మీరు ఆశపడుతున్నారు? 2 మాటలు చెప్పండి, తదుపరి మీ సాక్ష్యంలోకి వెళ్దాం. నేను పాస్టర్ ఎవరైతే పాస్టర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సజెషన్ చేసేది ఏంటంటే, నీ వల్ల ఏంటంటే నా తండ్రికి యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరు. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేయట్లే, లేదంటే ఏదో డాక్టర్ జాబ్ ఏం చేయట్లే, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. నీ వల్ల ఏంటంటే బిలీవర్స్ కి ఎఫెక్ట్, నీ వల్ల ఏంటంటే సమాజంలో అందరికి ఎఫెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి కూడా ఎఫెక్టే. నువ్వు ఇలా చేస్తుంటే దేవుడు అసలు మనం దేవునికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలుగా. ఇప్పుడు దేవుని పిల్లలుగా, దేవునికి సేవకుల పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల కొంతమంది నేర్చుకోవాలి, కొత్త విషయాలు మార్చుకోవాలి, మన వల్ల మాదిరిగా ఉండాలి అవతలకి. అంతేగాని మన వల్లే పాడైపోయారు అనే ఒక రాంగ్ టెస్టిమనీ వచ్చిందంటే మాత్రం అది మనం మార్చుకోవడం మంచిది. ఒక మాట తెలియజేస్తాను, అంటే మంచి చెడు అన్నది ఉన్నదని చెప్పానుగా,
ఎప్పుడు మనకి తెలియాలి మంచి ఏది చెడు ఏది అన్నది. అవును. ఇప్పుడు ఎవరికి యూస్ఫుల్ ఉంటది యూస్ఫుల్ ఉండదు అన్నది మనకి తెలియాలి. మనం 10 మందికి యూస్ఫుల్ గా ఉండాలి, అప్పుడే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను 10 మందిలో ఇంత హ్యాపీగా ఉన్నాను, లేదంటే హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటే కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను అని చెప్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇచ్చింది ఏంటంటే ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదో బైక్ కొనేసి ఇప్పుడు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు నాకు. ఒకటి మంచి దేవుడిని పరిచయం చేశారన్న, నా తండ్రి అయిన యేసుక్రీస్తు అని నాకు పరిచయం చేశారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించి, సొంత రక్షకునిగా అంగీకరించి, మీ నోటి ద్వారా మీ మనసు ద్వారా అంగీకరించి ఏం చేయాలంటే దేవుణ్ణి వెంబడించండి. ఏంటంటే ఇన్ని రోజులు తిరుగుంటారు, ఏదో తెలుసో తెలియకో చేసి ఉంటారు, కానీ ఇప్పుడు నుండి ఏంటంటే మంచి మార్గంలో ఉండడానికి ట్రై చేయండి. మీ వల్ల నా యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరు, ఇంకోటి ఏంటంటే మీ తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు, మీ వల్ల మీ తల్లిదండ్రులు కూడా ఏదో రోజు చచ్చిపోతారు. చూడు ఒకసారి, నువ్వు తాగుతుంటే ఏ తల్లి అయినా సంతోషిస్తుందా? నువ్వు తాగుతుంటే ఏ తండ్రి అయినా ఆనందిస్తాడా? పోనీ సిగరెట్ కాల్చిరా అని చెప్పేసి ఏ తల్లి అయినా ఇస్తుందా? ఇవ్వదు. కానీ ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది గుండెల్లో, నా కొడుకు నా కళ్ళ ముందే పాడైపోతున్నాడే, నా కొడుకే నా ముందే ఎంతో చిన్న భిన్నం అయిపోతున్నాడే అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అమ్మాయిలు వద్దు అబ్బాయిలే ముద్దు అని చెప్పేసి కంటారు మనల్ని. మనమే ఇలా తయారైతే ఎలా ఉంటుంది చెప్పు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. దేవునికి మనము దేవునికి సమాధానం చెప్పాలి, దేవునికి మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి ఆయనతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అందరికి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు మీరు సమాజానికి కొంత హానికరంగా జీవించిన మీరు, తల్లిదండ్రికి హానికరంగా జీవించారు, తర్వాత బయట సమాజానికి, దేవుడికి అన్ని విధాలుగా కూడా మీరు కొంత హానికరమైనటువంటి పరిస్థితుల్లో నడిచారు. ఇప్పుడు ఎట్లా యేసుప్రభుని తెలుసుకున్నారు? ఆ మలిపేటలో జరిగిన నేను అంటే 2023 ఎగ్జాక్ట్ డేట్, అది క్రిస్టియన్ డే. మీరు లోకానుసారంగా కలిసిందే 2018లో నేను లోకంలో కలిశాను. 2023లో చేంజ్ అయ్యాను. దీనికి ఏంటంటే 6 years గ్యాప్. 6 years లో నేను మొత్తం అన్ని చేసేసాను, ఏ నుండి జెడ్ వరకు ప్రతి చేశాను. అది పాపం అంటావా, యువచరం అంటావా, దొంగతనం అంటావా, టాబ్లెట్స్ అంటావా, ఇండిషన్ అంటావా, ఏదంటావా అన్ని ముట్టేశాను. ముట్టలేదంటూ లేదు నా దగ్గర. డ్రగ్స్ లో అన్ని డ్రగ్లు వేసుకున్నాను, ప్రతి తీసుకున్నాను, ఇండిషన్ కొట్టుకున్నాను. శరీరం ఏమైనా పాడైపోయింది అన్న? శరీరం లేదు, శరీరం అయితే నేను అంతగా పాడు చేసుకోలేదంటే నేను మెయింటైన్ చేసామండి ప్రతిదాన్ని. ఒక లిమిటేషన్స్ ఉంటాయి మనకి. నాకున్న అనుభవ జ్ఞానంతో నేనేంటంటే ఒక లిమిటేషన్స్ తో యూజ్ చేసామని. మత్తు లేని జీవితం అయితే జీవించలేదు, కానీ ఒక లిమిటేషన్స్ ప్రతిదానికి పెట్టుకున్నాను. అంటే దానికి బానిస అయిపోతే బయటకు రాలే అంటారు కదా అన్న. ఇప్పుడు నేను చెప్పాలంటే దాంట్లోంచి బయటకు రాలేమన్నది నువ్వు అనుకుంటున్నావు. ఓకే, నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి చూడు, నిజంగా హ్యాపీగా ఉంటావు. నువ్వు అనుకోవద్దు నేను రాలేను, నాది ఇంతే నా బ్రతుకు అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే నన్ను మార్చిన దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను మార్చడా. రైట్, ఇప్పుడు గంజాయి కాలుతాను, నా పంసరాలతో ఉన్నాను, ఇవన్నీ చేసినోడు ఎలా బయటకు వచ్చేస్తాడు చెప్పు? ఊరికి వచ్చేస్తాడా? లేదు, సరైన దెబ్బ తగిలితేనే కదా వస్తాడు. అలాగే నాకు కూడా 2023లో సరైన దెబ్బ తగిలింది. ఏంటి 2023 హైలైట్ చేసి చెప్తున్నానంటే 2023లో నాతో పాటు ఉన్న నా స్నేహితులతో పాటు నేను గంజాయి కాల్చడానికి వెళ్ళాను. నా దగ్గర ఒక 1/2 kg గంజాయి దగ్గర నా దగ్గర గంజాయి ఉంది. డైరెక్ట్గా పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, స్టేషన్ తీసుకెళ్లారు. కూర్చున్నాను స్టేషన్లో. ఈ 6 సంవత్సరాలు లేలే ఎప్పుడు ఒక్కరోజు కూడా, ఈ 6 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నేను మొక్కలేలే. 6 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తుకొచ్చాడు దెబ్బకి. ఎందుకు దేవుడు గుర్తుకొచ్చాడు తెలుసా? కానిస్టేబుల్ చెప్తున్న మాటలు ఏంటంటే 9 నెలలు బెయిల్ ఉండదు అబ్బాయి, నువ్వు గంజాయితో దొరకవు కదా, కారాగార శిక్ష. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు సెక్స్ ఉంటది జైల్లో, సెంట్రల్ జైల్లో. చాలా దారుణంగా ఉంటది. లోపల నువ్వు పెద్ద రౌడీ షీటర్లు ఉంటారు, నువ్వు చిన్నోడివి, నేను తొక్కేస్తారు. ఈ విధంగా నాకు భయపెట్టేశాడు. ఇంకోటి ఆ భయమే కాకుండా నాకేంటంటే ఫుల్ టెన్షన్ పెట్టుకున్నాను నేను. జైలు అంటే సాధారణ విషయం కాదన్న. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నోడికి తెలుస్తుంది, అప్పులు ఉన్నవాడికి బాధ ఎలా తెలుస్తుందో ఆ సిచ్యువేషన్లో ఉన్నోడికి తెలుస్తుంది. అంటే నా సిచ్యువేషన్ అలా అయిపోయింది. ఆ రోజు నేను మోకాలు వేసి నేను చేసింది ఏంటంటే ఒకటే ప్రార్థన, అయ్యా మీరు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు నన్ను రక్షించండి అని చెప్పి నేను ఇంకో మాట ఏం అడిగానంటే, అయ్యా ఒకవేళ నువ్వు నన్ను రక్షిస్తే నేను నీ వాక్యాన్ని నేర్చుకుంటాను, నీ వాక్యాన్ని
బాగా నేర్చుకుని ఈ వాక్యాన్ని బోధించడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి నేను అన్నాను. మనం అయితే ఏం తీసుకుంటాం, దేవుని సేవకులం అయిపోతాం అని చెప్తాను. నేను అలా అనలే, ఎందుకంటే అప్పటికే తగ్గేదిలే అన్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటాను. ఒక మాట మాత్రం ఇచ్చాను. అందుకేనేమో ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, ఆయన మనం ప్రార్థన చేస్తుంటే పరలోకం నుండి చూస్తున్నాడంట. వింటున్నాడు అన్నది పక్కన పెట్టండి, చూస్తున్నాడంటే నేనున్న పరిస్థితిని చూసుంటాడు. ఆ రోజు మోకాలు వేసి ఎక్కెక్కి ఏడిచాను నేను, తెలుసా? పరిస్థితిని బట్టి ఎక్కెక్కి ఏడిస్తే దేవుడు నా పరిస్థితిని మార్చాడండి. ఆ రోజు పరిస్థితులు మార్చాడు. స్టేషన్ నుండి బయటకు వచ్చాను. ఎలా అయితే బయటకు వచ్చి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా డాడీకి చెప్పాను, డాడీ నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అది మా డాడీ వెళ్ళరా అని చెప్పి అనలే. నాకు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, డాడీ నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని ఒక్క మంచి నిర్ణయం చెప్పగలను. అప్పుడు కొంతమంది జైల్లో ఉన్న ఆ టైంలోనే వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 9 నెలల దాకా బయటకు లేదు. ఇదంతా ఏంటంటే నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసుకున్నానో, ఈ ప్రేయర్ చేసుకోవడం వల్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏం జైలు లేకుండా చేశాడు. ఇంకా గొప్ప కార్యం అంటే ఏముంది, దేవుడు నాకు చేసిన కార్యం అదే. ఇంకా ఏంటంటే నేను లోపల ఉండాల్సిన బయట ఉన్నాను, తప్పించబడ్డాను. దేవుడు నన్ను సేవ్ చేశాడు. సేవ్ చేసిన తర్వాత నేను ఏంటంటే ఫ్రీ అయిపోయిన తర్వాత డాడీకి అడిగాను, డాడీ నేను ఇలా బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన నన్ను కేరళ ప్రాంతానికి బైబిల్ కాలేజ్కి పంపించారు. బైబిల్ కాలేజ్లో 1 డేలో నేను ఇలా అంటే గ్రో అప్ అవ్వాలి ఆయన ఆత్మీయంగాని. ప్రతిరోజు దేవుని సేవకులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా నాతో మాట్లాడడం జరిగింది. అయితే నన్ను ఒక ప్రశ్న అడిగారు, నన్ను ఒక ఆయన ఏంటంటే బిజుకన్ సార్ అని చెప్పి ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు. అంటే నాకు తెలిసి 2024 అనుకుంటాను, 2వ సంవత్సరంలో నన్ను ఆ ప్రశ్న అడిగాడు. ఏమనంటే కూర్చున్నాను మౌనంగా, నువ్వు రక్షించబడకపోతే ఎక్కడ ఉంటావు అబ్బాయి అని చెప్పి అడిగితే, మొత్తం వెనక్కి తిరిగి చూస్తే నేను గంజాయి కాల్చుకుంటూ నా పంశరాలతో లేదంటే ఏదో ఒకటి చేసుకుంటూ డ్రగ్లు వేసుకుంటూ తాగుతూ ఉండేవాడిని అని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాను. ఏదో ఎక్కడో తిరగాలి నేను. ఒక విషయం తెలుస్తాను, డ్రగ్ కాల్చుకొని కొన్ని రాత్రులు రైల్వే స్టేషన్లోని అక్కడ ఇక్కడ పడుకున్నాను, బెచ్చుగాళ్ళ పక్కన, అడుక్కున్న వాళ్ళ పక్కన, ఇక్కడ తిరిగేవాడిని దారుణంగా అని. ఆ బ్రతుకు నుండి ఏంటంటే దేవుడు సేవ్ చేశాడుగా. సేవ్ చేసినప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే దేవుడు నన్ను రక్షించకపోతే నేను ఎక్కడో ఉండాలి, దేవుడు నన్ను రక్షించాడని చెప్పి మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మధ్యాహ్నం మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హాఫ్ అన్ అవర్ ఫోన్ ఇస్తారు మాకు. ఫోన్ చేశాను నా ఫ్రెండ్కి, ఫోన్ చేసి అబ్బాయి నువ్వు ఎక్కడ ఉన్నావు అబ్బాయి అని చెప్పి అడిగితే వాడు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఇలా అమ్మాయితో ఉన్నాను, గంజాయి కాలుస్తున్నాను అని చెప్పి అన్నాడు. అంటే నేను కూడా రక్షించబడకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో, ఎక్కడైతే గంజాయి కాలుస్తున్నాడో, ఏ అమ్మాయితో ఉన్నాడో నేను కూడా అక్కడ ఉండాలి. నేను రక్షించబడకపోతే నాకు నేను ఫీల్ అయ్యి ఇంకా నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే, రోమపత్రికలో ఉంటుందిగా 10వ అధ్యాయము 9-10లో ఒక మాట ఉంటుంది, నీ నోటి ద్వారా నీ హృదయం ద్వారా ఒప్పుకోవాలి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలని ఒక మాట ఉంటుంది. ఆయన లేచాడు, ఆయన మన కోసం మరణించాడు అని చెప్పి ఒక మాట ఉంటుంది. ఆ విషయాన్ని నేను అంగీకరించాను. ఆయన నా కోసం కలవరి శిలువలో త్యాగమయ్యాడు. ఇలాంటి వాడి కోసమా చనిపోయింది, ఇలాంటి పాపి కోసమా దేవుడు చనిపోయింది? అసలు హరుగుని కాదు, ఎందుకు పని చేయను అని. కానీ దేవుడు ఎందుకు అని ఈ విధంగా నన్ను రక్షించాడు అని చెప్పి దేవుడిని ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నా అనుభవం ఏంటంటే ప్రతిరోజు లేదన్నా 1 గంట సేపు అయినా మోకాలు వేస్తాను, లేదంటే ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతుంటాను. ఈ బైబిల్ పట్టుకున్న చేతితోనే గంజా పట్టుకున్నాను, ఇదే బైబిల్ పట్టుకున్న చేతితోనే ఎన్నో గొడవలకు వెళ్ళాను, ఇదే బైబిల్ పట్టుకున్న చేతితోనే కత్తులు పట్టాను, ఇదే బైబిల్ పట్టుకున్న చేతితోనే ఎంతో మందితో వ్యభిచారం చేశాను. కానీ ఇదే బైబిల్ నన్ను ఏం చేస్తుందో తెలుసా? ప్రతిరోజు ఏం చేస్తుందంటే, అబ్బాయి నీ బ్రతుకు ఇలా ఉందిరా, నువ్వు మార్చుకోరా అని చెప్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఇది బూతుల పుస్తకం అని రాంగ్ వేలో తీసేస్తున్నారుగా. నేను అందరికీ ఇచ్చేది ఏంటంటే స్టేట్మెంట్, ఇది బూతుల పుస్తకం కాదు. బూతుల పుస్తకం అయితే దావీదు గారు స్టోరీ ఏంటంటే హాఫే రాసి సగం వదిలేద్దు నువ్వు, కానీ ఫుల్గా క్లారిటీగా ఇచ్చిందిగా. అంటే ఆయన పాపం చేసింది, ఆయన తిరిగింది మొత్తం ఇచ్చింది. అంటే మనిషి పాపం చేస్తే తర్వాత ఏం చేయాలన్నది కూడా తెలియాలి మనిషికి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు, దొరికేశాడు, తర్వాత దేవుడు వచ్చి మాట్లాడడం, ప్రవక్త వచ్చి మాట్లాడడం, తర్వాత ఆయన వెళ్ళి దేవుని దగ్గర అంగలార్చడం, ప్రార్థన చేయడం జరిగింది. అలాగే నేను కూడా నా పాపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే మన అర్థం ఇది, మనం చూసుకోవడానికి, అబ్బాయి మన బ్రతికి ఎలా ఉందన్న దాన్ని తెలియజేయడానికి ఈ గ్రంథం ప్రతిరోజు నన్ను నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రంథాన్ని నేను క్యారీ చేస్తూ ఉంటాను, ఈ బైబిల్ని నేను ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం మోస్తే వాక్యం మనల్ని మోస్తుంది అన్న. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు? నేను ప్రజెంట్ ఏంటంటే
కేరళలోనే నేను బైబిల్ కాలేజీలోనే ఎక్కడైతే చదివానో అదే కాలేజీలో టీచర్కి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకంటూ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయన్న. దీనికి నేనే ప్రిన్సిపాల్ని. ఎందుకంటే అంటే హైలైట్ ఏం చేసుకోవడానికి కాదు, నేను చెప్పేది అంటే నేనే ప్రిన్సిపాల్ అని నేను చెప్పుకోవట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నాకు ఒక అనుభవాన్ని బట్టి నాకు ఒక టీచర్ పొజిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఆన్లైన్ క్లాసెస్కి ప్రిన్సిపల్గా ఉన్నాను. మనం వాళ్ళకి ఫర్ ఇయర్లో ఒక సర్టిఫికెట్ ఇస్తాం. వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, ట్యూషన్, ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్తాం, తెలుగు ట్యూషన్ చెప్తాం, బైబిల్ నేర్పిస్తాం. ఈ విధంగా కోర్స్ కింద మనం ఇస్తూ ఉంటాం. ఇలా ఆన్లైన్లో జరుగుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే నాకు బైబిల్ కాలేజ్ కట్టాలని ఉంది. కేరళ ప్రాంతంలో నుంచి మన కాకినాడలో కూడా, కాకినాడ పట్టణంలో ఒక బైబిల్ కాలేజ్, మంచి కాలేజ్ కట్టాలని ఒక మంచి ఆలోచన ఉంది. ప్రార్థన చేయండి. దేవుడు ఇలా ద్వారాలు తెరిస్తే, ఒకవేళ గాడ్ ఇలా ఓపెన్ చేస్తే డోర్స్, నేను అలా బైబిల్ కాలేజ్ కట్టాలని ఉంది. ఒకవేళ ఎవరైనా ప్రార్థన సపోర్ట్స్ మాకు ఫుల్గా కావాలి. మనీ సపోర్ట్ అయితే ఎవరిని అడగలేదు. ఎందుకంటే మనకు మనీ సపోర్ట్ అవసరం లేదు. ప్రార్థన దేవుడు పరిస్థితులు మారుస్తాడు. ఒకటి మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే వింటున్నారో ఇప్పటి వరకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన మనుషులు కూడా మార్చేస్తుంది అన్న. అది ఎలాంటోడమైనా నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ ఇంట్లోని తాగుబోతుడు, గంజాయి కాల్చోడు, ఎలాంటోడున్నా, రోజుకు వచ్చి తన్నవాడైనా నువ్వు ప్రార్థన ఒకటి చేయి, పరిస్థితులు మారిపోతుంది. నువ్వు నన్ను అడుగు, అది జరుగుద్దన్నా. మనిషి మారిపోతాడన్న. నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఆ ఏడ్చిన ఏడుపేమో నేను ఎలా ఇంకా రక్షించబడి ఇలా మంచుకున్నాను అన్న. రైట్. ఇప్పుడు కేరళలో బైబిల్ కాలేజ్ కూడా నిర్మించాలి అనే ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. లేదండి, కాకినాడలో. మీరు ఓన్ ప్లేస్ కాకినాడ? మాది ఓన్ ప్లేస్ కాకినాడ అన్న. నేను కాకినాడలోనే బైబిల్ కాలేజ్ కట్టాలి. నేను బైబిల్ కాలేజ్ కట్టడానికి కారణం ఏంటంటే, ఎవరైతే సేవకుల పిల్లలు ఉన్నారో ట్రైనింగ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళకి రైట్ బోధన అందించాలి, సత్య బోధన అందించాలి. ఇంకోటి అందించడం కాదు, వాళ్ళని మంచి శిష్యుల కింద తయారు చేసి బయటికి పంపించాలి. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమైంది బైబిల్, ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకున్నారు బైబిల్ని. కానీ నాకు అర్థమైన విధం కాదు, దేవుడు ఏం వాక్యాన్ని ఎలా చెప్తున్నాడో ఆ విషయాన్ని యవనస్తులు తెలియజేద్దాం అనుకుంటున్నాను. కేవలం యవనస్తులు అంటే సేవకుల పిల్లలకే ఈ బైబిల్ కాలేజ్ అని చెప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి, ఎవరైతే తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నారో, డ్రగ్ కావచ్చు, ఏదైనా కానీ, వారందరికీ ప్లీజ్ వెల్కమ్, రండి బైబిల్ కాలేజ్కి. నేను వీలైనంత వరకు త్వరలోనే నా బైబిల్ కాలేజ్ ఓపెన్ చేస్తాను. మీరు అందరు రావచ్చు. ప్రతి ఒక్కరికి ఒకవేళ ఫీజుగా ఉంటుందా అంటారా, ఫీజు కూడా పెట్టకుండా నేను బోధించాలని ఒక మంచి ఆలోచనలో ఉన్నాను. కన్ఫర్మ్గా మీ యొక్క ప్రేయర్స్లో జ్ఞాపకం చేస్తాను. రైట్. ఈ బైబిల్ కాలేజీ పెట్టి ఒక మంచి శిక్షణ అందించాలనుకునే మంచి ఆలోచన. ఓకే. అంతకంటే ముందుగా మీరు లోకంలోంచి ప్రత్యేకించబడి ఈరోజు దేవుని మార్గంలో నడుస్తున్నారు. ఆత్మల రక్షణార్థంగా మరి ఏం చేయాలనుకుంటున్నారు ఆత్మల రక్షణ కొరకు? ఆత్మల రక్షణ బైబిల్ ట్రైనింగ్ ఓకే, అంతకంటే ముందు ఇప్పుడు ఒకవేళ నేను ఇదేనంటే, పౌల్ గారు అంటారుగా, ఒకటి బ్రతికితే క్రీస్తు కోసం చావితే మేలు అంటారుగా. పౌల్ గారు అంతా నేను స్టేట్మెంట్ అలా చెప్పలేనేమో, కానీ ఒక విషయం తెలియజేస్తున్నాను. అంటే నేను ఉన్నంత వరకు క్రీస్తు కోసం ఉంటానన్న, ఆయన కోసం బోధిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ మోసుకు వెళ్తాను. సువార్త వీధుల్లో చెప్తూ ఉంటాను, నా సువార్త వీడియోస్ చూస్తున్నాండి, గాస్పల్ చేస్తూ ఉంటాను. వీలైతే నేను సేవ కార్యక్రమాలు, దేవుడైతే ఏ విధంగా ఈ లోకానికి వచ్చి సేవను చేశాడో, నేను సేవ చేయించుకోకుండా వాళ్ళకి సేవ చేస్తూ కొంతమందికి వృద్ధాశ్రమని లేదంటే అనాథాశ్రమని, ఇలా కొన్ని ఆశ్రమాలు కట్టాలని మంచి ఆలోచన ఉంది. ఈ విధంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ప్రతి చోటకి వెళ్ళి నా సువార్త, నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకులాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకుల పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు బిలీవర్స్ పిల్లలు అంటావా, సేవకుల పిల్లలు ఇలా ఉంటే ఇంకా బిలీవర్స్ పిల్లలు ఇంకెంత దూరంగా ఉంటారో ఆలోచించి నువ్వే. వాళ్ళకి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశోధన చేస్తున్నాడు, చూస్తున్నాడు. ట్రై చేయండి, దేవుణ్ణి ఎరగండి, దేవుణ్ణి నమ్మండి. దేవుడు నిజమైన దేవుడు. ఒక మనిషికి ఏంటంటే తెలియట్లే, చనిపోయిన తర్వాత డైరెక్ట్గా నరకానికో ఎక్కడికో పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. ఒక విషయం ఏంటంటే, ఒక గర్భిణీ స్త్రీలు ఉంటారుగా, అమ్మ వాళ్ళకి ఏంటంటే కడుపులో ఉంటుంది బాబు, ఆ పాప కానీ ఆ 9 నెలలు తెలియదు. అంటే ఆ పాప అనుకుంటుంది, నా లైఫ్ ఇంతే, నేను ఇదే చీకట్లో బ్రతుకుతాను అని చెప్పి అనుకుంటుంది ఆ పాప. కానీ ఆ పాప ఎప్పుడైతే బయటకు వస్తుందో, బయటకు వచ్చిన తర్వాత ఒకటి చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఏడుస్తుంది. ఏడడానికి కారణం ఏంటంటే, ఆ పాపకు తెలుస్తుంది ఏంటంటే, మరో బ్రతుకుందరా నాకని. ఆ వెలుగుని చూసి, ఈ క్రియేషన్ చూసి, ఈ మనుషుల్ని చూసి మరో బ్రతుకుందా అని. అలాగే మనిషికి తెలియట్లేదు, మరణిస్తే మరో బ్రతుకుంది, ఆ బ్రతుకు కోసం మనం బ్రతకాలి. పరలోక రాజ్యంలో
ఒకవేళ మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన్ని మహింపరుస్తూ పరిశుద్ధుడు 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 అని దేవుని దేవదూతలతో కొనియాడబడితే, ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఎంత ఆనందమైన విషయం అంటే అంతకు మించింది ఏం లేదన్న. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానని చెప్తున్నానంటే దేవుని నమ్ముకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నానన్న. ఒక్కో రోజు సరిగ్గా నిద్రపోయిన రోజు లేదు, మత్తు కాలుస్తూ ఆ మొత్తే నా జీవితం అని బ్రతికిన రోజులు ఉన్నాయి. గంజే లేని రోజు లేదన్నా. అన్ని రకాల మత్తులు దాక్కున్నా ఉన్నాను. ఈరోజు ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ సత్యాన్ని తెలుసుకున్నాను. అసత్యం నుండి సత్యంలోకి వచ్చాను. దేవుడు ఏంటన్నది నేను అర్థం చేసుకున్నాను. అదే రైట్. ముందుకు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వార్థ చేస్తా ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో మీ సాక్ష్యం కూడా పంచుకుంటారు. ఎట్లా స్పందన ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని చోట్ల శుభవార్త ప్రకటించడం లేదంటే నా సాక్ష్యం పంచుకోవడం వల్ల కొంతమంది వరకు నా స్నేహితులు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది దేవుణ్ణి అంగీకరించడం, ఓకే మేము కూడా ఇలా ఉండాలి అని అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఈడో అల్లెలే పాస్టర్ గారు అబ్బాయిగా అలాగే జరుగుతుందిలే అని చెప్పేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎదరికి వెళ్ళిపోవాలన్నా మనుషుల మాట వింటే ఎదరికి ఏం జరగదు. ఏంటంటే అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నేను మారిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు, మోజెస్ చాలా మారే మోజెస్. చాలా మంది ఎవరైతే ఒరే అన్నవాళ్ళు ఈరోజు మోజెస్ గారు అంటున్నారు. ఆ రెస్పెక్ట్ వచ్చిందంటే కారణం నా మార్పేగా. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రైజ్లో చెప్తారు, నా సెకండ్ ఇస్తారు, అగ్గిస్తారు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? తాగుబోతోడికి ఇస్తారు ఇలాగా ఎవరు? ఎందుకంటే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే అందరూ హ్యాపీగా నన్ను ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ నన్ను మంచిగా వాళ్ళు ఎలా అయితే గౌరవం ఉంటుందో ఆ గౌరవాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరుగుతుంది. నేను ఎక్కడ ప్రేయర్స్కి వెళ్ళినా వాళ్ళు మోజెస్ నీలాంటి మారతాడని అనుకోలేదు, మోజెస్ నువ్వు మారావు చాలా మంచిది. అదేంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఇలా ఉన్నాను. లేదంటే నా వీడియోస్ చూసుకొని నా వాక్యం నా సాక్ష్యాన్ని చూసి కూడా వాళ్ళు చాలా బలపడుతున్నారు. కొంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయి, ఇంకా ఉండు, బాగా ఉండని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా కోసం కాకినాడలో దాదాపు సగం మంది సేవకులు నా కోసం ప్రార్థన చేశారు. వారందరూ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే కాబట్టి అంటే చెప్తున్నాను, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎదరికి వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఇంకా ఎదుగుతున్నాను, ఇంకా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో పడిపోయి లేచి ఉండకూడదు. నించున్నట్టు ఉండాలి. అదేనా అలా నించొని వెళ్ళాలని నా ఆలోచన. అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, అందరూ నాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు అన్న. చాలా మంచిది. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే యవనస్తుల పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాలు సువార్త ఎట్లా చేయాలని ఈ సాక్ష్యం ద్వారా విన్నాం. ఇంకా మీరు బలపడి అనేక ప్రాంతాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక మంచి కార్యాన్ని తలపెట్టబోతా ఉన్నారు. అది దేవుడు కృప బట్టి అది కూడా మంచిగా జరిగిస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మంచిగా మీకోసం ప్రార్థిస్తారు. రైట్. మరి ఇప్పటిదాకా ఈ సాక్ష్యాన్ని మా ముందుకు వచ్చి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరైతే వింటున్నారో వారికి చెప్పే విషయం ఏంటంటే, ఈ వీడియోని కొంతమంది ఎవరికైనా అన్బిలీవర్ కావచ్చు ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మా బ్రతుకులు చూడండి, ఒకవేళ మీరు న్యూస్ పేపర్లు చూసారనుకోండి, గంజాయి కాల్చినోడు అమ్మాయికి రేప్ చేశాడంట, తాగుబోతాడు అంటే ఏం చేశాడంటే చిన్నపిల్లలను రేప్ చేశాడంట. ఇలా కేసులు చాలా. ఒక పేపర్ ఓపెన్ చేస్తే చెడు వేస్తున్నారు అంటే రాంగ్ పేపర్సే వస్తున్నాయి. అంటే మా కోసం ఎవరైతే తాగుతున్నారో ఎవరైతే ఉంటున్నారో లోకానుసారంగా వాళ్ళ కోసం బ్యాడ్గానే వస్తున్నాయి. మేము మారామని ఎందుకు చెప్తున్నామంటే మా ద్వారా కొత్త విషయాలు వారు నేర్చుకుంటారు, మారుతారు. మాలాంటి వాళ్ళు మారారంటే ఇంకొకరు మారుతారు. కాబట్టి షేర్ చేయండి. మేము మతాన్ని మార్చేద్దాం అని చెప్పి అనుకోవట్లేదు, మంచి మార్గాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అది మంచి బ్రతుకు కాదు. త్రాగుడు కానీ వ్యసనాలు కానీ మంచి బ్రతుకు కాదు. మీ అందరికి చెప్పేది ఏంటంటే మంచి బ్రతుకు బ్రతకండి, యేసుక్రీస్తు వారి కోసం బ్రతకండి. యేసుక్రీస్తు వారు ఒక మాట ఉంటుంది, ఆకాశమా ఆలకించమా భూమి చొవ్విగ్గుమా పెంచి పెద్ద చేసిన నా పిల్లలు ఏం చేశారంట, ఆయన మీద తిరగబడ్డారంట. ఇప్పుడు ఏంటంటే ఆయన చేశాడు, ఆయన క్రియేట్ చేశాడు, ఆయనకి ఇష్టానుసారంగా తిరగట్లేదు, మనకి ఇష్టానుసారంగా మనం తిరుగుతున్నాం. నేను చెప్పేది ఏంటంటే అందరికీ మనమందరం ఫుల్గా రాంగ్ వేను విడిచిపెట్టి రైట్ వేలో వెళ్ళాలని చూద్దాం. మంచిగా ఉంటే పబ్లిక్ కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తుంది, పబ్లిక్ కూడా మనకి గౌరవం ఇస్తుంది. కాబట్టి మనం ఒకరి దగ్గర మంచిగా ఉంటేనే మనకి మంచి దొరుకుతుంది. కాబట్టి దయచేసి అందరూ మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి ట్రై చేయండి. నాకు అవకాశం కల్పించిన మా సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరికి కూడా ప్రత్యేకమైన